పచ్చి చేపల పులుసు భలే ఉండిద్ది కదా. ఎవరికి ఇష్టం ఉండదు చేపల కూర? అందరికి ఇష్టమే, నాకైతే మరీ ఇష్టం. ప్లస్ ముఖ్యంగా మా అబ్బాయికి చేపల కూర గ్రేవీ ఇష్టం, ముక్కలు తిండు చేపల కూరలో. కానీ ఫ్రై చేస్తే మాత్రానికి మస్తు తింటాడు అనమాట. ఓన్లీ ఫ్రై తింటాడు, కానీ చేపల కూరలో ముక్కలు తినడు. సో మేము మాత్రానికి అన్నీ తినేస్తాం. సో ఇలా మనం పీసెస్ విడివిగా ఫ్రై కొన్ని, మా అబ్బాయి ఇవి పులిసింద చాలా దూరం నుంచి, అంటే మాకు దగ్గరలోనే కృష్ణానది దగ్గర నుంచి తెచ్చిండు పెద్ద చేప. ఈ చేప ఒక్క చేపే 5 కేజీలన్నర ఉన్నదంట. సో మేము సగమును, వేరే వాళ్ళు సగం తీసుకున్నాము. చేపల కూరలో ముఖ్యమైనది ఏంటి? చింతపులుసు కొంచెంసేపు నానబెట్టుకొని అందులోనే అల్లం పేస్ట్లోనే కొన్ని ధనియాలు, గసాల, అల్లం వెల్లిపాయి కలిపి దంచుకొని రోట్లో దంచి వేస్తేనే బాగుండిద్ది అల్లం చేపల కూరలో అయితే. నేను రోట్లోనే దంచుతాను ఆల్మోస్ట్. సో పచ్చిమిర్చిను ఉల్లిగడ్డ కూడా సన్నగా కట్ చేసి ఉల్లిగడ్డలో కలిపి, పేస్ట్లో కలిపి ఉల్లిగడ్డ వేస్తే గుజ్జుకు వచ్చింది అనమాట గ్రేవీ. గుజ్జు కూడా మంచిగా, చేపల పులుసు కూడా మంచిగా ఉండిద్ది టేస్టీగా. సో చేపల పులుసు పొంగేటప్పుడు ఒక 2 చెంచాలు, లేదా కొంతమంది అయితే, నేనైతే ఆల్మోస్ట్ 3 చెంచాలు వేస్తాను. కొంచెం ఎక్కువ పెడితే మీరు 5 చెంచాల దాకా వేసుకోండి, భలే ఉండిద్ది. సరిపడా వేసుకోండి చింతపులుసు, లేకపోతే పుల్లగా అయితే ఎవరు తినలేరు. మా ఆయన అయితే మరీ పులుసు చింతపులుసు ఎక్కువైందని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. కొంచెం ఎక్కువైనా తిండు, ముక్కలు మాత్రానికి ఏరుకొని తింటాడు. కానీ మా అబ్బాయి మాత్రానికి ఎలా ఉన్నా తింటాడు పాపం వాడు. కొంచెం ఒక్కోసారి అంటాడు పుల్లగా ఉందమ్మా అని, కానీ ఫ్రై మాత్రం బాగా తింటాడు. అందులో ఏముండదు కదా, కొంచెం ఎక్కువైతే కొంచెం కారం ఎక్కువైద్ది, కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా? కొంచెం నిమ్మకాయ పిండుకొని తినచ్చు అనమాట. బాగుండిద్ది కదా ఫ్రై పీసెస్లో. ప్లస్ మా అమ్మ కూడా నా కోసం ఒక్కోసారి పంపించింది చేపలు. మా ఊళ్ళో మా తమ్ముడు చేపలు పడతాడనమాట. చాలా మందికి ఇస్తాడు చేపలు పట్టి, మనీ తీసుకోడు. పర్మిషన్ ఉంది కాబట్టి తీసుకుంటాడు అనమాట చేపలు. వాడికి చాలా ఇష్టం చేపలు పట్టడం అంటే. సో మాది పెద్ద చెరువు కాబట్టి అందులో ఏమీ ఉండదు, రోత కాబట్టి బాగుంటాయి ఫ్రెష్ చేపలు. ప్లస్ మాకు కృష్ణానది కూడా దగ్గరే కాబట్టి మా అబ్బాయి వెళ్ళి తీసుకొచ్చిండు విజయవాడలో. పెద్ద ముక్కలు అనమాట. అన్నీ కోసిన చిన్న చిన్న ముక్కల్లాగా, ఒక్కొక్కటి కనీసం 1/2 కిలో ఉండిద్ది. అంత ముక్కలు కొట్టేశారు. మనం మాత్రంకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉడికిందో చేప ముక్క, చాలా సాఫ్ట్గా ఉంది, చాలా మెత్తగా ఉంది. ఫ్రై పీసెస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో, వేడివేడిగా పొగలు వచ్చేస్తుంది. ఇందులో నేను కొంచెం నిమ్మరసం పిండి తిన్నాను. వావ్, సో యమ్మీ. ఇది పెద్ద పీసెస్ కదా, పెద్ద చేప కదా, కొవ్వు బాగుందనమాట. ఇలా ఉంటే మా ఆయనకి భలే ఇష్టం. సో చాలా బాగుంది. ప్లస్ ఫ్రెష్ చేప, బతికిన చేప కదా, కర్రీ బాగా కుదిరింది. ప్లస్ ఫ్రై కూడా చాలా బాగా కుదిరింది. సో బాగా కొవ్వుని మాత్రానికి నేను కర్రీ వండేసాను. మామూలుగా ఉంటాయి కదా ముక్కలు, వాటిని మాత్రానికి ఫ్రై చేశాను.
బాగా కుదిరింది. నేను ముక్కలతో పాటే ఉప్పు, పసుపు, కారం, ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి వేసి, ప్లస్ చింతపులుసులో కూడా ఒక 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు కలిపి బాగా పిసికితే సూపర్ టేస్ట్గా ఉంటాయి అన్నమాట. మనం నలుపుతాం కదా, అందుకోసమే అంత బాగుంటాయి. పీసెస్ కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, మనకు అర్థమవుతుంది పీసెస్ చూస్తుంటేనే ఫ్రెష్ చేప అని. మా అమ్మ చాలా పర్ఫెక్ట్గా వండిద్ది. నాకు వండటం రాదు, మా అమ్మ వండినట్టు భలే వండిద్ది మా అమ్మ వండితే మా ఆయనకి చాలా ఇష్టం. ఎప్పుడో ఒకసారి మా ఇంటికి వెళ్తాంగా, అప్పుడు మా అమ్మ వండిద్దిగా, మీ అమ్మ భలే చేస్తుంది, నువ్వు చేయలేవేమి అంటాడు. ఎంతైనా పెద్దవాళ్ళు బాగా చేస్తారు. సో ఇప్పుడు నేను కూడా చిన్న నేర్చుకుంటున్నాను. మొదట్లో నాకు అసలు రాపోయేది, కానీ ఇప్పుడు అన్నీ చేస్తున్నా వంటలు. చేపల కూర వండుతున్నా, మటన్ వండుతున్నా, చికెన్ వండుతున్నా, ప్లస్ పిండి వంటలు కూడా చేస్తున్నా, ప్లస్ టిఫిన్స్ కూడా అన్నీ చేస్తాను ఇంట్లో. ఇంకా మా ఆయన అంటాడు, చాలా బాగా వండుతున్నావు అని. అన్నీ నేర్చుకోవాలి కదా, సో అన్నీ చేస్తున్నాను అన్నమాట. సో ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో ఈ న్యూ ఇయర్ మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి. మేమైతే సింపుల్గా జరుపుకున్నాం, చాలా సింపుల్గా. కేక్ కట్ చేసాము. ఆడవాళ్ళకి ఎక్కువ ఏముంటుంది, ముగ్గేయాలి, ఏం ముగ్గేయాలి అది ఆలోచిస్తాం. సో ఇంకా తెల్లారిన తర్వాత ఏదైనా టెంపుల్కి వెళ్తే బాగుండిద్ది ఫ్యామిలీతో అని, అలాగే గడిచిపోయింది నా న్యూ ఇయర్. సో మీరు ఎలా గడిపారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.